ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 2 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 336వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 47, 48 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటి యోహాను మొదటి అధ్యాయం. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటి గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొల నూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొరలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడాను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లన్నాడు, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకుని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడాను. అప్పుడు ఆయన నాతో ఇట్లన్నాడు, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మరియు దాని యొద్ద ఏన్గేది పట్టణం మొదలుకొని ఏనెగ్లాయిము పట్టణం వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలోనున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పుగలవై ఉండి బాగు కాకై ఉండును. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, సరిహద్దులను బట్టి ఇశ్రాయేలీయుల 12 గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి ఇది. యోసేపు సంతతికి 2 భాగములు ఇవ్వవలెను. నేను ప్రమాణం చేసి మీ పితరులకు ఈ దేశం ఇచ్చితిని గనుక ఏమీ భేదం లేకుండా మీలో ప్రతి వాడును దానిలో స్వాస్థ్యమునందును. ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును. ఉత్తర దిక్కున సిదాదునకు పోవు మార్గమున మహాసముద్రం మొదలుకొని హెత్లోను వరకు దేశమునకు సరిహద్దు. అది హమాతునకును బెరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హౌరాను సరిహద్దును ఆనుకును మధ్యస్థలమైన హజేరునకును వ్యాపించును. పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము. ఉత్తరపు సరిహద్దు హమాతు. ఇది మీకు ఉత్తరపు సరిహద్దు. తూర్పు దిక్కున హౌరాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యోర్దాను నది సరిహద్దుగా ఉండును. సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రం వరకు
దాని కొలవవలెను. ఇది మీకు తూర్పు సరిహద్దు. దక్షిణ దిక్కున తామారు మొదలుకొని కాదేశ్ నొద్దనున్న మెరీబా ఓట్ల వరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును. ఇది మీకు దక్షిణపు సరిహద్దు. పశ్చిమ దిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు మహాసముద్రం సరిహద్దుగా ఉండను. ఇది మీకు పశ్చిమ దిక్కు సరిహద్దు. ఇజ్రాయేలీల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించినప్పుడు ఇజ్రాయేలీలలో దేశమందు పుట్టిన వారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను. ఇజ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను. ఏ గోత్రంలో పరదేశులు కాపురముందరో ఆ గోత్ర భాగములు మీరు వారికి స్వాస్థ్యం ఇయ్యవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. యెహెజ్కేలు 48వ అధ్యాయము. గోత్రముల పేర్లు ఇవి. దానియేలుకు ఒక భాగము, అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి హమాతునకు పోవు మార్గం వరకు హెత్లోనునకు పోవు సరిహద్దు వరకును, హసరేనాను అను దమస్కు సరిహద్దు వరకును, హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి. దాని యొక్క సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము, ఆషేరీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము, నఫ్తాలి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము, మనష్షేయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమీయులకు ఒక భాగము, ఎఫ్రాయిమీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము, రూబేనీయుల సరిహద్దు ఆనుకుని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము, యూదావారి సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠిత భూమి ఉండును. దాని వెడల్పు 25,000 కొరలు, 25,000 కొలకర్రలు. దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్కిన భాగముల నిడివి వలెనై ఉండును. పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను. యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండవలెను. ఈ ప్రతిష్ఠిత భూమి యాజకులదగును. అది ఉత్తర దిక్కున 25,000 కొలకర్రల నిడివియు, పడమటి దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, తూర్పు దిక్కున 10,000 కొలకర్రల వెడల్పును, దక్షిణ దిక్కున 25,000 కొలకర్రల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును. ఇది సాదోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకులదగును. ఎలయనగా ఇజ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. యాజకుల సరిహద్దును ఆనుకుని లేవీయులకు ఒక చోటును ఏర్పాటు చేయవలెను. అది 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పునై ఉండును. దాని నిడివి అంతయు 25,000 కొలకర్రలను, వెడల్పంతయు 10,000 కొలకర్రలను ఉండును. అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు. ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు. 25,000 కొలకర్రల భూమిని ఆనుకుని వెడల్పున మిగిలిన 5,000 కొలకర్రలు గల చోటు గ్రామఖండముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును. దాని మధ్య పట్టణము కట్టబడను. దాని పరిమాణ వివరమేదనగా ఉత్తర దిక్కున 4,500 కొలకర్రలు, దక్షిణ దిక్కున 4,500 కొలకర్రలు, తూర్పు దిక్కున 4,500 కొలకర్రలు, పడమటి దిక్కున 4,500 కొలకర్రలు. పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున 250 కొలకర్రలు, దక్షిణపు తట్టున 250 కొలకర్రలు, తూర్పు తట్టున 250 కొలకర్రలు, పడమటి తట్టున 250 కొలకర్రలు ఉండవలెను. ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని మిగిలిన భూమి ఫలము పట్టణంలో కష్టము చేత జీవించే వారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకుని తూర్పు తట్టున 10,000 కొలకర్రలను, పడమటి తట్టున 10,000 కొలకర్రలను ఉండును. ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించువారు దానిని సాగుబడి చేయుదురు.
ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రల చచ్చౌకముగా ఉండును. దానిలో 4వ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కలను ఉన్న భూమిని, అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన 25,000 కొలకర్రలను, పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన 25,000 కొలకర్రలను గల భూమిని ఆనుకున్న స్థానము అధిపతి దగును. ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును. యూదావారి సరిహద్దునకును బెన్యామీనీల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకుని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి అగును. తూర్పు నుండి పడమటి వరకు కొలువుగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును. బెన్యామీనీలకు ఒక భాగము, బెన్యామీనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా షిమ్యోనీలకు ఒక భాగము, షిమ్యోనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా ఇస్సాకారీయులకు ఒక భాగము, ఇస్సాకారీయుల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా జెబూలూనీలకు ఒక భాగము, జెబూలూనీల సరిహద్దును ఆనుకుని తూర్పు పడమరలుగా గాదీయులకు ఒక భాగము, దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులో ఉన్న మెరీబా ఊట్ల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును. మీరు చీట్లు వేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశం ఇదే, వారి వారి భాగములు ఇవే. ఇదే యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. పట్టణ స్థాన వైశాల్యత ఎంతనగా ఉత్తరమున 4,500 కొలకర్రల పరిమాణము. ఇశ్రాయేలీయుల గోత్రపు పేర్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను. ఉత్తరపు తట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవీదనియు 3 గుమ్మములు ఉండవలెను. తూర్పు తట్టు 4,500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున యోసేపుదనియు, బెన్యామీనుదనియు, దానుదనియు 3 గుమ్మములు ఉండవలెను. దక్షిణపు తట్టు 4,500 కొలకర్రల పరిమాణం గలది. ఆ తట్టున షిమ్యోనుదనియు, ఇస్సాకారుదనియు, జెబూలూనుదనియు 3 గుమ్మములు ఉండవలెను. పడమటి తట్టు 4,500 కొలకర్రల పరిమాణము గలది. ఆ తట్టున గాదుదనియు, ఆషేరుదనియు, నెఫ్తాలిదనియు 3 గుమ్మములు ఉండవలెను. దాని కైవారము 18,000 కొలకర్రల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు. క్రొత్త నిబంధన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమాయెను, తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపం లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.